వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 4. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ టోపాలజీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎవరైనా మిస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి గైస్. సో మనం ఫస్ట్ టోపాలజీ చూసుకున్నట్లయితే బస్ టోపాలజీ. ఇదేంటంటే ఒక సింగిల్ కేబుల్ తోటి మల్టిపుల్ డివైజెస్ని లైన్గా అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ టోపాలజీ చూసుకున్నట్లయితే స్టార్ టోపాలజీ. ఇదేంటంటే మనకి సెంటర్లో ఒక డివైస్ అయితే ఉంటుంది, లైక్ స్విచ్ కానీ హబ్ కానీ. దానికి స్టార్ షేప్లో రౌండ్గా మనకి డివైజెస్ కనెక్ట్ చేస్తే మనకు అది స్టార్ టోపాలజీ. అండ్ అలాగే మనం నెక్స్ట్ టోపాలజీ చూసుకున్నట్లయితే రింగ్ టోపాలజీ. ఇదేంటంటే మనకి ఒక సర్కిల్ లేఅవుట్లో అయితే ఉంటుంది, రౌండ్గా మనకి కేబుల్స్ యూజ్ చేసేసి డివైజెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ అలాగే మనం నెక్స్ట్ టోపాలజీ చూసుకున్నట్లయితే మెష్ అనమాట. అంటే ఒక డివైస్ అనేది ఆ నెట్వర్క్లో ఉన్న మల్టిపుల్ డివైజెస్ తోటి, అంటే అన్ని డివైస్ తోటి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఒకసారి ఈ ఇమేజ్ని చూసి క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ అలాగే ఫైనల్ టోపాలజీ వచ్చేసి హైబ్రిడ్ టోపాలజీ. మల్టిపుల్ టోపాలజీస్ని యూజ్ చేసి హైబ్రిడ్ టోపాలజీ అనేది క్రియేట్ చేస్తారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్ టోపాలజీ అండ్ మెష్ టోపాలజీ, ఈ మల్టిపుల్ టోపాలజీస్ని కలిపి ఒక హైబ్రిడ్ టోపాలజీ క్రియేట్ చేసి వాళ్ళు యూజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ వెబ్సైట్ అనేది డిలే ఉండదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ అంటే ఇవి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ, స్టే ట్యూన్ గైస్.